అందరికీ నమస్కారం. కమలంపై కూర్చున్న లక్ష్మీ అమ్మవారి చేతుల్లో కమలం ఎందుకుందో ఎప్పుడైనా ఆలోచించారా? మహాలక్ష్మి అమ్మవారి రెండు చేతుల్లోనూ పద్మాలు ఎందుకు? మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో రుక్కులు కనబడతాయి. పద్మాననే పద్మ ఊరు, పద్మాక్షి, పద్మ సంభవే అని అన్ని పద్మ విశేషణాలు వాడతారు. పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. పంకం నుండి పుట్టినది పద్మం కాని ఆ చిక్లీతను అంటించుకోదు. సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది. అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమే నీకు అనురక్తి ఉండాలని మరొక సంకేతార్థం. నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం. ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్లే వారి దగ్గర ఉంటుంది. విష్ణునాభి కమలం నుండి ఉద్భవించాడు. చతుర్ముఖ బ్రహ్మ, అటుపై అక్కడి నుండి సృష్టి ఆవిర్భావం. ఆ బ్రహ్మ తత్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం. అమ్మవారి రెండు కరకమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యాన తపస్సుల్లో దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. ఆ విశేషాలు మరింత విపులంగా ఏ రూపంలో ఏమి ధరించిందో చూద్దాం. లక్ష్మీదేవి 16 రకాల సంపదలను అనుగ్రహించే తల్లి. జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్, ఆరోగ్యం మరియు సంతానం. ఆవిడ మానవుల కోరికలను తీర్చేందుకు 8 రూపాలలో అష్టలక్ష్మిగా సుప్రసిద్ధం. ఆదిలక్ష్మి, ఆది నారాయణుని నిత్యానుపాయిని. ఆవిడ శ్రీమన్ నారాయణునికి సేవ చేస్తున్నట్లు మహర్షులు దర్శించారు. పతికి సేవ చేస్తున్నట్లు కనబడే ఆవిడ సృష్టికి సేవ చేస్తున్నట్లు సంకేతార్థం. ఈవిడ ఒక చేతితో పద్మం, ఒక చేతిలో తెల్లని జెండాతో, అభయ వరద ముద్రలతో, చతుర్భుజములతో అగుపిస్తూ ఉంటుంది. సుమనస వందిత సుందర మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయమాం. ధనలక్ష్మి. ధనం అంటే భౌతికంగా బంగారం, డబ్బు అనిపించిన ధృతి, శౌర్యం, వ్యక్తిత్వం, ప్రతిభ, ధైర్యం, ఇలా ఎన్నో అర్థాలు వస్తాయి. ఎర్రటి వస్త్రంతో, శంఖ చక్రాలతో, కలశంతో, ధనస్సు, పద్మాలతో, అభయ ముద్రతో షష్టభుజిగా దర్శించారు ఋషులు ఈవిడను. అహికల కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదపాలయమాం. ధాన్యలక్ష్మి. ఆరోగ్యకరమైన శరీరం, మనసుకు కావలసిన గ్రాసం అనుగ్రహించే తల్లి. హరితవర్ణ చీరలో 2 పద్మాలతో, ధాన్యంతో, చెరుకు గడతో, అరటి గెలతో, వరద అభయ ముద్రలతో అష్టభుజిగా దర్శించారు. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయమాం. గజలక్ష్మి. పాలసముద్ర మదనంలో ఉద్భవించిన గజలక్ష్మి ఇంద్రుని కరుణించి ఆర్తులకు ధనం, గౌరవం, స్థితి, అనుగ్రహం, ప్రతిష్టలను ఇచ్చి రక్షించే తల్లి. 2 గజాలు ఈవిడకు అభిషేకం చేస్తుండగా ఎర్రటి వస్త్రంతో కమలంలో కూర్చొని 2 కరములలో 2 పద్మాలతో, వరద అభయ హస్తాలతో, అక్షయ పాత్ర ద్వారా అక్షయమైన ధనాన్ని అనుగ్రహించే ముద్రలో దర్శించి తరించి మనకు ఆ రూపాన్ని అందించారు. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమాం. సంతానలక్ష్మి. ఈవిడ దయ వలన మానవాళికి సత్సంతాన భాగ్యం కలుగుతోంది. ఈవిడ 2 చేతులలో కలశాలతో, ఖడ్గం, డాలు ధరించి, అభయముద్రతో, ఒక చేతితో పద్మం ధరించి ఒక పిల్లవాణిని ఒడిలో కూర్చోబెట్టుకొని కనబడుతుంది.
అహిక గవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితైషిని సర్వసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం. ధైర్యలక్ష్మి. శౌర్యం, బలం, ధైర్యం కేవలం బాహ్యంలోనే కాక కష్టాలను అధిగమించే శక్తిని అనుగ్రహించే ధైర్యలక్ష్మి తల్లి. శంఖ చక్రాలతో, ధనస్సు, బాణం, ఖడ్గం, పాత్రలను ధరించి అభయవరద హస్తాలతో అష్టభుజిగా దర్శనమిస్తుంది ఈవిడ. జయకమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ దూపిత భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుత వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. విద్యాలక్ష్మి. జ్ఞానం, విద్య అనుగ్రహించే అమ్మ. శ్వేతవర్ణ వస్త్రధారి, 2 పద్మాలతో అభయవరద హస్తాలతో అనుగ్రహించే అమ్మవారు. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిదదాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. అన్నింటా జయం కలిగించే తల్లి. శంఖ చక్రాలు, డాలు, ఖడ్గ పాశాలతో పద్మం ధరించి అభయవరద ముద్రలతో అష్టభుజిగా దర్శనం అనుగ్రహిస్తుంది అమ్మవారు. దిమి దిమి దిం దిమి దిం దిమి దిం దిమి దుందు బినాద సుపూర్ణమయే గుమ గుమ గుం గుమ గుం గుమ గుం గుమ శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి రూపేణ పాలయ మాం. నిత్యం మా వెంకటేశుని వక్షస్థలంపై నివసించి మమ్మల్ని అనుగ్రహించి మా తరపున మా మొరలను మా స్వామికి నివేదించి మనల్ని రక్షిస్తూ అనుగ్రహిస్తున్న మా అమ్మ లక్ష్మీదేవికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆవిడ అనుగ్రహాన్ని అభిలాషిస్తూ శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.